వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. మనకి యూస్ఫుల్ అయ్యే వస్తువులు అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత నిజంగా మీకు నచ్చింది, ఎవరికైనా షేర్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియో మధ్యలో అయితే ఇస్తాను. అంతేకాకుండా కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఫ్రీ డెలివరీ వస్తుంది. ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చలేదనుకోండి, ఫాస్ట్గా రిటర్న్ ఎలా చేయాలనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇంకా గార్లిక్ని ఇట్లా మనం క్లీన్ చేయాలి, రెడ్ చిల్లీస్ క్లీన్ చేయాలి అనుకుంటే ఈ క్లిప్స్ అయితే నిజంగా 100% అయితే యూస్ ఉంటాయి. ఇవి ప్రైస్ వచ్చేసి మనకి 99 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే ఉంటాయి. ఈ బాక్సెస్ అయితే చూడండి, ఇవి మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది. హోల్డర్ అండ్ బాక్స్ ఇది మనకి బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసేసుకొని ఎల్లోది అవుతుంది కదా, దాన్ని టైట్ చేసామనుకోండి వాల్కి చాలా టైట్గా అయితే ఉండిపోతుంది. తర్వాత మిడిల్లో స్టిక్ తీసేసుకొని ఇట్లా మళ్ళీ ఇక్కడ మనం రోలర్ ఇట్లా టిష్యూ పేపర్ యూజ్ చేస్తాం కదా, టిష్యూ పేపర్ రోలర్ కనుక ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి యూజ్ అయినప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది. టిష్యూ పేపర్ మనం కిచెన్లో యూజ్ చేస్తాం. వేరే కంట్రీస్లో అయితే ఎక్కువ వాష్రూమ్స్కి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లా ఎక్కడైనా యూజ్ చేసుకునే వాళ్ళకి పెట్టుకోవడానికి వాల్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్ వైట్ అండ్ ఎల్లో డివైడ్ చేయాలంటే నార్మల్గా అయితే మనం అయితే చేయలేము. అట్లా మనం ఎగ్ పగలగొట్టిన వెంటనే వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ అయిపోతాయి. అలా మిక్స్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ అయితే దొరుకుతాయి. దీనికి హోల్ ఉంది చూడండి, మూతి దగ్గర హోల్ ఉండడం వల్ల ఎగ్ పగలగొట్టి అందులో వేస్తే వైట్ అంతా బయటికి వచ్చేసింది. ఎల్లో అనేది మనకి లోపల అయితే ఉంటుంది. ఎందుకంటే ఎల్లో అనేది కొంచెం లా ఉంటుంది, బయటపడదు. ఇలా ఎల్లో కూడా మనం ఒక ప్లేట్లో వేసేసామనుకోండి, ఇట్లా మనం డివైడ్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఎగ్ బాయిల్ చేసినప్పుడు దాన్ని ఎగ్ సెల్స్ని డివైడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఎగ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో వేసి జస్ట్ ఒక 1-2 సెకండ్స్ ఇట్లా షేక్ చేసి తర్వాత తీస్తే ఎగ్ సెల్స్ అనేటివి సింపుల్గా వచ్చేస్తుంది. చాలా ఈజీ అనిపించింది కదా. ఇంకా ఇందులో అయితే 2 కలర్స్ అయితే ఇప్పుడైతే మన మార్కెట్లో అయితే మనకు 2 కలర్స్లో అయితే దొరుకుతున్నాయి. సింపుల్ అనిపించింది. ఎగ్స్ తినే వాళ్ళకైతే ఈ బాక్స్ అయితే నిజంగా చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ చూసారు కదా మనం ఎలా ఎగ్ సెల్స్ తీయాలి అనేది అయితే మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇలా మనం బాక్సెస్తో తీయడం వల్ల ఏంటంటే చేతికి సెల్స్ అనేటివి కుచ్చుకోకుండా ఉంటాయి. ఇక ఎగ్ మనం ఆమ్లెట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు నైఫ్తో కానీ ఇంకా లేదనుకోండి స్పూన్తో కానీ ఎగ్ బ్రేక్ చేస్తాం కదా, అలా బ్రేక్ చేసినప్పుడు ఎగ్ సెల్స్ అనేటివి మనకి ఎగ్లో పడిపోవడం వల్ల అది ఒకవేళ మనం ఫుడ్ అంటే ఆమ్లెట్ కానీ కర్రీ కానీ చేసుకొని తింటే ఆ ఎగ్ సెల్స్ కనుక మనకు బాడీ లోపలికి వెళ్తే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మరి అలా కాకుండా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఎగ్ కర్రీ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి క్లిప్స్ దొరుకుతాయి ఎగ్ని బ్రేక్ చేయడానికి. సో ఇట్లా మనం డైరెక్ట్ వేసినా కానీ ఎగ్ సెల్ అనేది చూడండి కొంచెం కూడా మనకి పడడం లేదు. మొత్తం కంప్లీట్గా ఈక్వల్ సైజెస్లో కట్ అయిపోయింది కాబట్టి చాలా యూజ్ అయితే అనిపించింది. వాళ్ళకి ఇలాంటి హోల్డర్ పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి అటు సైడ్ అనేది క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇలా లాక్ చేసుకోవడం వల్ల వాల్కి అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాల్కే కాకుండా వుడ్కి కూడా పెట్టేసుకోవచ్చు. అంటే డోర్ బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు కూడా మనకి స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మన వాల్స్ కానీ డోర్స్ కానీ పాడవ్వడం అలాంటిది అయితే ఉండదు. ఇంకా ఈ హోల్డర్ వచ్చేసి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మనకు కావాల్సిన ప్లేస్లో మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం వాల్కి మేకులు కొట్టినాం అనుకోండి, అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ తీసి ఇంకొక ప్లేస్లో పెట్టినప్పుడు అక్కడ హోల్స్ పడిపోతూ ఉంటాయి. దానివల్ల ఆ టెన్షన్కి ఇంకా వాల్ పాడైపోతుందన్న దాని గురించి ఆలోచించి అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే యూజ్ చేసుకుంటాం. ఇదైతే నిజంగా చాలా యూజ్ అనిపించింది. ఇంకా ఐస్ క్యూబ్స్ విషయానికి వస్తే డిఫరెంట్ ఐస్ క్యూబ్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం చాలా డిఫరెంట్ బాక్సెస్ అనేటివి కొనాల్సి అయితే వస్తుంది. ఇవి చూడండి, ఇవి పొడుగున్నాయి. ఇప్పుడు ఏదైనా బాటిల్ ఉంది, బాటిల్ క్యాప్ అనేది చిన్నగా ఉంటుంది.
సో మనం క్యాప్ తీసినప్పుడు పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ అయితే అందులో అయితే వేయలేం కదా. ఇట్లా స్టిక్ లాగా ఉండే ఒక బాక్స్ కనుక తీసుకొని, ఐస్ క్యూబ్ బాక్స్ తీసుకొని మనం ఐస్ క్యూబ్స్ చేసుకొని బాటిల్లో కనుక వేసుకోవాలనుకుంటే ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో కూడా ఐస్ క్యూబ్స్ అయితే మనం అయితే తయారైతే చేసుకోవచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. ఒక బాక్స్లో 6 పీసెస్ అయితే వస్తాయి. ఫ్రూట్స్తో కానీ, మిల్క్తో కానీ, మిల్క్ షేక్తో కానీ, ఇంకా జ్యూస్తో కానీ, దేంతో అయినా కానీ ఐస్ క్యూబ్స్ అనేటివి ఈజీగా సింపుల్గా చేసుకోవడానికి అయితే నాకు ఈ బాక్సెస్ కూడా అండ్ చాలా డిఫరెంట్ అనిపించాయి. చిన్న ప్లేస్లో మనం పెట్టేసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి మ్యాంగో జ్యూస్ అండ్ ఫ్రూట్ ఇట్లా క్రీమ్ దాంతో చేసిస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ కోసము ఇలాంటి స్టిక్స్ తీసుకున్నప్పుడు ఇవి ఈ బాక్స్కి పెట్టుకోవచ్చు. బాక్స్కి స్టిక్కర్ ఉంటుంది. ఇట్లా మనం ఫ్రిడ్జ్కి పెట్టుకుంటే సరిపోతుంది. వాష్ బేసిన్ దగ్గర మనము ఎప్పుడైనా సోప్స్ పెట్టుకుంటూ ఉంటాము, ఫేస్ వాష్, లిక్విడ్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాం. అవి ఏంటంటే వాటర్ పడి పడి అక్కడ మనకంతా ఇట్లా మనకు కొంచెం గలీజ్గా ఏర్పడుతుంది. అంత స్మెల్ కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి మనకు సిల్కాన్ ఒక మ్యాట్ అయితే దొరుకుతుంది. ఈ మ్యాట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి కావాల్సిన కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ మ్యాట్ వేయడం వల్ల ఏంటంటే ఇది క్రాస్గా ఉండడం వల్ల వాటర్ ఏదైనా పడ్డా కానీ మనకు డైరెక్ట్ వాష్ బేషన్లో పడిపోతే, ఇంకా సోప్స్ పెట్టుకున్నా కానీ చూడండి కింద అంటడం అలాంటిది అయితే ఉండదు కాబట్టి నీట్గా అనిపించింది. అండ్ యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనకి ఇంకా వాటర్ ప్రూఫ్ కాబట్టి వాటర్ కిందకి వెళ్ళకుండా అయితే ఉంటుంది. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మరి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లో ఏమొచ్చాయి అని తెలుసుకోవాలనుకుంటే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. దీంతో పాటుగా ఓపెనర్ అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. ఒక్క ఓపెనర్ కాకుండా పెద్ద క్యాప్స్ ఉంటాయి, చిన్న క్యాప్స్ ఉంటాయి. అంటే మనకి సైజుని బట్టేసి ఓపెనర్ ఒక్కొక్కటి కాకుండా ఈ ఒక్క ఓపెనర్ కొనుక్కుంటే మనం సైజెస్ని బట్టి ఓపెన్ చేసుకోవడానికి అయితే ఈ ఓపెనర్ అయితే నిజంగా యూజ్ ఉంటుంది. ఇందులో మనకి 3 or 4 టైప్స్ మన క్యాప్స్ అనేటివి ఓపెన్ చేసుకోవచ్చు. నార్మల్గా కొంతమంది క్లాత్తో ఇంకా హ్యాండ్తో ఓపెన్ చేస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం మనకి బ్రేక్ అయినా కానీ చెయ్యి మొత్తం కట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటి ఓపెనర్ తీసుకుంటే 100% అనేది అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి కొంటే మనం లైఫ్ టైం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పికిల్స్ బాటిల్స్ తీసుకుంటాం, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇట్లా మనం బాటిల్స్ తీసుకున్నప్పుడు క్యాప్ ఓపెనర్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. ఈ క్యాప్ ఓపెనర్ వల్ల మనమైనా ఏదైనా కోక్ కానీ ఇంకేవైనా బాటిల్స్ని కూడా సింపుల్గా ఓపెన్ చేసుకోవడానికి అయితే నాకైతే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఇదైతే అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ సిలికాన్ మ్యాట్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు మనం సింక్ దగ్గర గిన్నెలు తోముతూ ఉంటాం. వాటర్ అనేది చూడండి మన డ్రెస్ పైన కంప్లీట్ పడి డ్రెస్ అంతా పాడైపోతుంది. అలా పాడైపోకుండా ఉండాలంటే వాటర్ బయట పడకుండా ఇలాంటి సిలికాన్ మ్యాట్ వేసుకుంటే మనం గిన్నెలు తోమినప్పుడు వాటర్ అనేది అయితే బయటపడదు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోని వెంటనే మీరు వీడియో స్టాప్ చేసేసి స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఆ రోజు ఇవ్వకపోయినా ఆ వీక్లో ఖచ్చితంగా మీకైతే ఆ లింక్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ వీటితో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ అనేటివి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మీకు అప్పుడు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.